హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు అనాలిసిస్ నేర్పియబోతున్నాను. స్టాప్ లాస్ మనం ఎలా మెయింటైన్ చేయాలి? ఇంకోటి ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేయాలి? మార్కెట్‌లో ఈ 2 విషయాలు తెలవక చాలామంది టార్గెట్ వచ్చినా, ఆ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ కారు. సెకండ్ వచ్చేసి ట్రైలింగ్ ఎలా చేయాలో తెలవదు. అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా ప్రీమియం ఉంది, స్ట్రైక్ ప్రైస్ ఉంది. మనం కొంటున్నాం. కొనేటప్పుడు మనం ఒక ప్రైస్ చూస్తాం 300 ఫర్ సపోజ్ ఏదైనా బ్యాంక్ నిఫ్టీ ప్రీమియం వచ్చేసి 300 ఉంది. 300లో మనం కొంటాం. రాండమ్‌గా చాలామంది ఏం చేస్తారంటే రాండమ్‌గా వచ్చేసి 325 టార్గెట్ పెట్టుకుందాము. దాని తర్వాత 340 టార్గెట్ పెట్టుకుందాము. దాని తర్వాత 355 టార్గెట్ పెట్టుకున్నాం. ఇలా రాండమ్‌లీ ఇలా ఏం చేస్తారు తెలుసా? ఇలా టార్గెట్స్ పెట్టుకుంటారు. ఇలా టార్గెట్స్ ఎప్పుడు పెట్టుకోవద్దండి. ఇలా పెట్టుకుంటే ఏమైతదో తెలుసా? మనకు టార్గెట్ అచీవ్ అయిన తర్వాత గూడా ఇంకా మీదికెళ్తదేమో. మీదికి వెళ్తుంది గదా! మార్కెట్ మీదికే వెళ్తుంది గదా! ఇంకా వెళ్తదేమో. మార్కెట్ పడుతుంది. పుట్టుగున్నాం. మార్కెట్ ఇంకా పడొచ్చు. మార్కెట్‌లో న్యూస్ ఇలా ఉంది. మార్కెట్ ఫాల్ అయితదని చాలామంది టీవీ ఛానెల్స్‌లో గూడా చెప్తుర్రు. యూట్యూబర్స్ గూడా చెప్తుర్రు. మార్కెట్ ఫాల్ అయితది కాబట్టి మనం టార్గెట్స్ పెంచుకుంటా పోదాం. అలా చాలామంది ఏం చేస్తారంటే, అలా టార్గెట్స్ అచీవ్ అయిన తర్వాత గూడా, పెట్టుకున్న టార్గెట్ అచీవ్ అయిన తర్వాత గూడా, డిసిజన్ మేకింగ్ అనేది ఫాల్స్ చేసి ఏం చేస్తారంటే, టార్గెట్స్ పెంచుకుంటూనే పోతారు. దాని తర్వాత ఏమైతది, దాని తర్వాత ఇలా పోయే టార్గెట్స్ ఇట్లా కిందికొచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఎంట్రీ ప్రైస్ దగ్గరొస్తది గదా! అప్పుడేం ఆలోచిస్తారంటే, ఆ! చలో ఒకసారి వచ్చిపోయింది గదా! మళ్ళొస్తదేమో. దాని తర్వాత ఏమైతదంటే, అది ఎంట్రీ ప్రైస్ గాదు గదా! దాని దగ్గరికి గూడా రాదు. అక్కడికెళ్ళి ఫాల్ అవుతుంటది. దాని తర్వాత స్టాప్ లాస్ తీసుకుంటారు. స్టాప్ లాస్ గూడా ప్రాపర్ టైమ్‌లో తీసుకోరు. ఫాల్ అయితుంది గాబట్టి పానిక్‌లో స్టాప్ లాస్ తీసుకుంటారు. ఇలా చాలా మంది మిస్టేక్స్ చేస్తారండి. సో, మీరు ఇలాంటి మిస్టేక్స్ మార్కెట్‌లో చేయొద్దంటే, మీకు ప్రాపర్‌గా బ్రేకౌట్స్ అండ్ బ్రేక్ డౌన్స్ అనేవి తెలిసి ఉండాలి. అవి గూడా మీకు తెలవకపోతే, నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్లేలిస్ట్ చేసి పెట్టాను 4 వీడియోస్‌వి. దాని లోపల బ్రేకౌట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, ఈఎంఐతో పాటు బ్రేకౌట్ ఎలా అనాలిసిస్ చేయాలి, దాని తర్వాత ఇంట్రాడేలో బ్రేకౌట్స్ అండ్ బ్రేక్ డౌన్స్ మీద ఎలా మనం ఈఎంఐ యూజ్ చేసుకుంటా, ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ లెవెల్స్ యూజ్ చేయాలి. ఆల్రెడీ 4 వీడియోస్ నేను అప్‌లోడ్ చేశాను. ఈ అన్ని వీడియోస్‌వి నేను లింక్స్ అనేవి మన డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా చూసి చూడండి, వెళ్ళండి. చూసిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకోండి. అయినా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను పర్సనల్‌గా మన వాట్సాప్ నంబర్‌లో కాంటాక్ట్ చేయండి. మన వాట్సాప్ నంబర్ వచ్చేసి ఇక్కడ కింద మీరు చూడొచ్చు. మన వాట్సాప్ నంబర్. అండ్ ప్రీవియస్ అనాలిసిస్‌లో ఎన్ని నేను నేర్పించానో అవన్నీ మళ్ళీ ఇవాళ నేను కూడా చెప్పబోతున్నాను. అండ్ మీరు దయచేసి ఈ వీడియోని కొంచెం సీరియస్‌గా చూడండి. అండ్ సీరియస్‌గా చూసిన తర్వాత దాన్ని ఫాలో కూడా కండి. ఇప్పుడు నేను యూజ్ చేసేది 25 ఈఎంఐ. ఓకే. అండ్ 25 ఈఎంఐ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది 25 క్యాండిల్స్‌ది ఒక మూవింగ్ యావరేజ్. అంటే ఇంట్రాడే మూవింగ్ యావరేజ్. మన ఇంట్రాడేలో కూడా 25 క్యాండిల్స్ అయితాయి. 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్‌లో. సో, మనం 25 ఈఎంఐ ఇంట్రాడేనే యూజ్ చేస్తాం. ఇప్పుడు అనాలిసిస్ ఇచ్చే ముందు మీకు ఒక విషయం ఇక్కడ నేర్పిస్తాను నేను. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరేం చేశారు? మీరు 300లో ఎంట్రీ తీసుకున్నారు. ఓకే. 300లో మీరు తీసుకున్నారు ఎంట్రీ. మార్కెట్ మీదికి వెళ్తుంది. 325 టార్గెట్ అచీవ్ అయ్యింది. ఓకే. బట్ మీరు ఎగ్జిట్ కాలేదు. మీరు వెయిట్ జేస్తున్నారు ఫర్ నెక్స్ట్ టార్గెట్స్. ఇప్పుడేమైంది 340 టార్గెట్ అచీవ్ గాలేదు గదా! అక్కడికెళ్ళి మార్కెట్ మళ్ళీ కింద వస్తుంటే మీరు 325లోనే ఎగ్జిట్ కావాలి. దాన్నే మనం ఏమంటామంటే ట్రైలింగ్ అంటాం. ఏమంటాం? ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటాం. ట్రైలింగ్ స్టాప్ లాస్. ఇలా మీరు ఎగ్జిట్ కావాలి. చలో ఇప్పుడు మీరు ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నారు. దాని తర్వాత ఏమైందంటే సెకండ్ టార్గెట్ గూడా అచీవ్ అయింది. దాని తర్వాత థర్డ్ టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ థర్డ్ టార్గెట్ మళ్ళీ అచీవ్ కాలేదు. అక్కడికెళ్ళి మార్కెట్ ఫాల్ అవుతుంది కాబట్టి మీరేం చేయాలంటే 340 దగ్గర ట్రైలింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నాము. కానీ ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది. మనం ఎగ్జిట్ కాలేదు. మార్కెట్ ఫాల్ అవుతుంటే కాస్ట్ టు కాస్ట్ మీరు ఎగ్జిట్ చేస్తే అది మీకు ప్రాఫిట్. ఎందుకంటే మార్కెట్‌లో కాస్ట్ టు కాస్ట్ మీరు ఎగ్జిట్ చేయలేకపోతే మార్కెట్‌లో మీకు ఇప్పటి వరకు కూడా లాసే ఉంటది. ఇది నేను చెప్తున్నాను నేను. ఇంకోటి మనం 300లో ఎంట్రీ తీసుకున్నాం. ఫస్ట్ విషయం ఏందంటే మార్కెట్ టార్గెట్ దగ్గర కూడా ఎళ్ళలేదు. అండ్ దాని తర్వాత మీరు 300 ఎంట్రీ ప్రైస్ ట్రైలింగ్ కూడా తీసుకోలేదు. మార్కెట్ ఫాల్ అవుతుంది గదా! మనం ఎంత పర్సెంట్ లాస్ తీసుకోవాలి? బ్రేకౌట్ దగ్గరుంటే 3% లాస్ తీసుకోవాలి. ఇఫ్ బ్రేకౌట్ క్యాండిల్ బ్రేకింగ్. అలా గాకపోతే దాన్ని గూడా బ్రేక్ జేసి ఫాల్ అవుతుంటే మాక్స్ టు మాక్స్ మీరు లాస్ తీసుకునేది మీ క్యాపిటల్‌ది 3%.
అగర్ మినిమమ్ రిస్క్‌లో మీరెళ్ళాలంటే 2% లాస్. దీని తప్ప మీరు మార్కెట్‌లో ఎక్కువ లాస్ తీసుకుంటే, దాన్ని రికవర్ చేయనీకి కూడా క్యాపిటల్ పెడతారు కదా! ఆ క్యాపిటల్ కూడా పోతది. ఫోమో ఫియర్ వచ్చేస్తది మీ మైండ్‌లో. సరేనా? దాని తర్వాత మీరు మార్కెట్‌లో మళ్ళీ పికప్ చేయలేరు. ఒక 2 ప్రాఫిట్ అయినా దాని తర్వాత మళ్ళీ మీకు అయ్యేది లాసే. సరేనా? ఇప్పుడు నేను మీకు జేపిస్తాను. ఇప్పుడు చూడండి. ఇండైరెక్ట్, డైరెక్ట్ లెవెల్స్ అనేవి ఆల్రెడీ మన ఈ అనాలిసిస్ వీడియోస్‌లో నేను అప్‌లోడ్ చేశాను. మీరు ఖచ్చితంగా వెళ్లి చూడండి. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెలా? ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లాగా వర్క్ చేస్తది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తాను. బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే. ఇది. దాని తర్వాత బ్రేక్ అయింది. సో, మార్కెట్ ఫాల్ అయితే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. మీదికెళ్ళిందా? కిందకొచ్చేసిందా? ఇక్కడికెళ్ళి మళ్ళీ సపోర్ట్ ఇస్తుంది. కనిపించిందా మీకు? సేమ్ ఇక్కడ నేను మీకు ఇంకోటి చూపిస్తాను. బ్రేక్ డౌన్, బ్రేక్ డౌన్. బ్రేక్ అయిందా? బ్రేక్ అయింది. ఫాల్ అయ్యి మళ్ళీ బ్రేక్‌ఔట్ సపోర్ట్ తీసుకుందా? ఫాల్ అయ్యి బ్రేక్‌ఔట్ సపోర్ట్. ఇలా ఉన్నప్పుడు మీరేం జేయాలంటే కనిపించిందా? సేమ్ అనాలిసిస్ ఏం డిఫరెంట్ లేదు. ఇదే అనాలిసిస్ నేను ఈ వీడియోస్‌లో కూడా అప్‌లోడ్ చేశాను. మీరు మళ్ళీ చెప్తున్నాను. ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఏం జేయాలి తెలుసా మనము? పొజిషన్ లాంగ్ వస్తది. బ్రేక్‌ఔట్. ఇదొచ్చేసి టార్గెట్స్ ఎక్కడ పెట్టుకోవాలి? ప్రీవియస్ డే క్లోజింగ్ అయినా పెట్టుకోవచ్చు మీరు టార్గెట్స్. ప్రీవియస్ డే బ్రేక్ డౌన్ అయినా పెట్టుకోవచ్చు. ప్రీవియస్ డే హై లెవెల్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇంత పెద్ద టార్గెట్ మార్కెట్ ఒకటేసారి ఇవ్వదు కాబట్టి మనకు నియరెస్ట్ లెవెల్ ఏదుంది? ప్రీవియస్ డే క్లోజింగ్ ఉందా? ప్రీవియస్ డే హై బ్రేక్ డౌన్ ఉందా? ప్రీవియస్ డేలో బ్రేక్‌ఔట్ ఉందా? ఈ 3 లెవెల్స్‌లో ఏ లెవెల్ దగ్గరుంటే ఆ లెవెల్ మనం ఇక్కడ టార్గెట్స్ పెట్టుకోవాలి. సో, ఇక్కడొచ్చేసి దగ్గర లెవెల్ ఏముంది? ప్రీవియస్ డే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. మార్కెట్ ఇవరకి వెళ్ళింది. స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలి? స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలంటే ప్రీవియస్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఇస్తది గదా! దాని లో లెవెల్ అనేది స్టాప్ లాస్. ఎక్కడ మనకు స్టాప్ లాస్ టచ్ కాలేదు. అండ్ ఈ లెవెల్స్ అనేవి ఎక్కడ బ్రేక్ కాలేదు. డైరెక్ట్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. ర్యాలీ ఇచ్చేసింది. అర్థమైందా? అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్ డే బ్రేక్ డౌన్ లెవెల్ ట్రేడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. షార్ట్ పొజిషన్ మనం చూసుకుంటే ట్రేడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ప్రీవియస్ హై లెవెల్ అండ్ టార్గెట్స్ అనేవి ప్రీవియస్ డే క్లోజింగ్. ఇదొచ్చేసి మన ప్రీవియస్ డే క్లోజింగ్. ఇది ఫస్ట్ టార్గెట్. ఓకే. దాని తర్వాత మార్కెట్‌లో ఈ లెవెల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది. సో, ఈ లెవెల్ ఇంత పెద్ద ఫాల్ అయింది గదా! ఇదొచ్చేసి 3 పీఎంకి అయింది. సో, వి విల్ అవాయిడ్ ఇట్. అండ్ మీరిక్కడ గూడా జూసుకోవచ్చు. ప్రీవియస్ డే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇప్పటిదాకా నేను ఏం చూపించాను? ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయితే డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ లాగా వర్క్ చేస్తది. సో, ఇక్కడ గూడా మీరు అలాగే టార్గెట్స్ పెట్టుకోవాలి. టార్గెట్స్ అనేవి ఎట్లా పెట్టుకోవాలంటే ఇంపార్టెంట్ అయిన విషయం ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఒక్క నిమిషం అండి. సారీ. ఇది కనిపిస్తలేదు. ముందల కెమెరా ఉంది కాబట్టి దాన్ని జరిపాను నేను. స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇదొక మన రెడ్ క్యాండిల్. ప్రీవియస్ రెడ్ క్యాండిల్ ఇది. ఓకే. దాని తర్వాత ఇంకో లెవెల్ ఇక్కడ ఫార్మ్ అయింది. దట్ ఈస్ గ్రీన్ క్యాండిల్. ఇది గ్రీన్ క్యాండిల్. ఇది బ్రేక్ డౌన్ అనుకోండి. మార్కెట్ పడుతుంది. మనం పుట్టు కొన్నాం. సో, ప్రీవియస్ బ్రేక్ డౌన్‌కెళ్ళి ఇక్కడ రిజెక్షన్ అయింది గదా! ఇక్కడ రిజెక్షన్ అయింది గదా! దీని హై అనేది మనకు స్టాప్ లాస్. ఇది స్టాప్ లాస్. ఈ హై అనేది మనకు స్టాప్ లాస్. అదెలా పెట్టుకోవాలి? షార్ట్ పొజిషన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ షార్ట్ పొజిషన్. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే సారీ. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇది స్టాప్ లాస్ అయితది. టార్గెట్స్ అనేవి ప్రీవియస్ డే హై దగ్గరలో ఉంటే దానికి టార్గెట్స్ ఒస్తాయి. ప్రీవియస్ డే లో దగ్గరుంటే దానికి టార్గెట్స్ ఒస్తది. ప్రీవియస్ డే క్లోజింగ్ ఉంటే దాని దగ్గరలో టార్గెట్స్ ఒస్తాయి. ఇఫ్ వి ఆర్ మేకింగ్ ఎ బ్రేక్ డౌన్ ట్రేడ్ అంటే పుట్ సైడ్ ట్రేడ్. అలాగే మీరిక్కడ చూసుకున్నట్టయితే దీన్ని మనం చెరిపేసాము. ఇదొచ్చేసి మనకు రెడ్ క్యాండిల్. ఇదొచ్చేసి బ్రేక్‌ఔట్ లెవెల్. ఓకే. బ్రేక్‌ఔట్ లెవెల్. సో, ఇది బ్రేక్‌ఔట్. ఇక్కడ మార్కెట్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఇక్కడ మనం ఏం జేయాలి? ఇక్కడ అనేది పొజిషన్ లాంగ్. నియరెస్ట్ టార్గెట్స్ అనేవి ప్రీవియస్ డే క్లోజింగ్, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. దాని తర్వాత పక్కన రెడ్ క్యాండిల్ వచ్చేసి లెవెల్ వచ్చేసి స్టాప్ లాస్. స్టాప్ లాస్ ఎప్పుడు మనం తీసుకోవాలి? దాని పక్కన ఎప్పుడు
ఇండైరెక్ట్ క్యాండిల్స్, డైరెక్ట్ క్యాండిల్స్ బ్రేక్ అయితాయి గదా! అప్పుడు మనం ఆ లెవెల్స్‌లో స్టాప్ లాస్ తీసుకోవాలండి. సో, ఇలా మీరు మార్కెట్‌లో ట్రేడ్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. ట్రైలింగ్ ఇంపార్టెంట్. స్టాప్ లాస్ అనేది తక్కువలో తక్కువ ఇంపార్టెంట్. ప్రీవియస్ డే క్లోజింగ్, ఫస్ట్ డే క్యాండిల్ హై అనాలిసిస్ అనేవి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను ఇవన్నీ అనాలిసిస్ మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. మీరు చూడకపోతే మీరు వెళ్ళండి, చూడండి, అండర్‌స్టాండ్ కాండి. ఏమైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను నేర్పిస్తాను పర్సనల్లీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. అండ్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ టెలిగ్రామ్ ఛానెల్‌ని జాయిన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.